బాలాన్నయ్య, నువ్వు మాకు పెద్దన్నయ్యవి, అందుకని నువ్వు ఏడవడం బాగాలేదు. నువ్వు కోపంగా ఉంటే గంభీరంగా ఉంటావు. ఇక వెళ్ళి అన్నం తిందాము, లేకపోతే ఇప్పుడు ఆకలితో నేనే ఏడుపు మొదలు పెడతాను. పద పద బాలా అన్నయ్య. సేట్ గారు, మేము అన్ని విధాల ప్రయత్నం చేశాం, కానీ ఆ మాధవి జాడ ఎక్కడా దొరకలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. సరే అయితే మాధవి తండ్రి దగ్గరికి మనం వెళ్దాం పదండి. ఈ పాటికి అతనికి ఏదో ఒక కబురు తెలిసే ఉంటుంది ఆ మాధవి ఎక్కడుందో ఏంటో అని. పదండి పదండి. సేట్ గారు, వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏం లాభం ఉండదు. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులు ఊరొదిలేసి తీర్థయాత్రకు వెళ్ళారంట. చాలా మంచి పని చేశారు వాళ్ళు. వాళ్ళకి పాపం కూడా చుట్టుకుంది, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వెళ్ళుంటారు. అవునా? అయితే ఇది కూడా చెప్పండి పండితులు గారు, ఇది కూడా ఎక్కడైనా రాసుందా లేక గాలివాటంగా చెప్తున్నారా? నువ్వు ధర్మభ్రష్టుడు అయిపోయావు కులకర్ణి. నువ్వు మాకు దూరంగా ఉండటం మంచిది. నిజం చెప్పరా పండితులు గారు? పాపం చేసింది మాధవి తల్లిదండ్రులు కాదు, పాపం చేసింది మీరందరూ. మీ అందరికీ ఇక పని పాట ఏమీ లేదు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరి జీవితాన్ని నాశనం చేయడంలో నిమగ్నమై ఉంటారు. ఇక నువ్వెలాంటి వాడవంటే, ఈరోజు నీ పక్కన ఎవరైతే నిలబడ్డారో రేపు గనుక నీకు అవకాశం దొరికితే అప్పుడు వాళ్ళ జీవితాన్ని కూడా నువ్వు నాశనం చేస్తావు. గ్రామస్తులందరి ముందు నువ్వేదో సమాజాన్ని ఉద్ధరించేవాళ్లాగా నటిస్తూ ఉంటావు, కానీ నా దృష్టిలో నువ్వు జనాల సొమ్మును అడ్డంగా దొచ్చుకునే పాపిష్టి షావుగారికి ఏమాత్రం తీసిపోవు. కులకర్ణి, నా నోరు తెరిపించొద్దు. ఎలాంటి చండాల భాషను వాడతానంటే నీ మీద బాధపడతావు తర్వాత నువ్వే. బాధ? అరే, నీ నోటి కంపు మాటలు వినడం కంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. మీరందరూ ఎప్పుడైనా ఒక చోట గుమిగూడినప్పుడు ఏవైనా మంచి చెడు బ్రతుకు తెరువు గురించి ఎందుకు మాట్లాడుకోరు? ఎప్పుడు చూడు ఎవరో ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. ఆపో, నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు కులకర్ణి. పండితులు గారు, మీకో నిజం చెప్పనా? న్యాయబద్ధంగా మీ అందరి నోళ్లు మూంచడానికి ఆ పిల్లోడే సరైనడు. నోళ్లు మూసుకొని ఏం చేస్తారులే, ఎందుకంటే ఇప్పుడు మీరందరూ గుంపుగా చేరి విధ్వంసానికి పథకాలు వేస్తూ ఉంటే నూతన సమాజ నిర్మాణం కోసం ఆ పిల్లాడు విద్యాలయానికి వెళ్తున్నాడు. నాకైతే మీరు ఆ పిల్లాడి ముందు దిగదొడుపుగా కనిపిస్తున్నారు. చూసారా మీరందరూ? నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈ హీనజాతి పిల్లవాడు భీమురావు ఒక పెద్ద అంటువ్యాధి. మెల్లగా వాడు మనందరినీ వ్యాధిగ్రస్తుల్ని చేసేస్తాడు. ఈరోజు మన జాతి వాడైన ఈ కులకర్ణి మనల్ని ఏమన్నాడో విన్నారుగా? మనకంటే గొప్ప వాళ్ళేనంటాం, తక్కువ జాతి వాళ్ళు. ఆ తక్కువ జాతి వాళ్లతో పాటు ఈ కులకర్ణి అంతు కూడా చూడాల్సి ఉంటుంది. సేట్ గారు, ప్రస్తుతం వాళ్ళని వదిలేద్దాం. ఆ భీమరావు ఇంకా వాడి కుటుంబం సంగతి తర్వాత చూద్దాం. ఈరోజు సహస్రబుద్ధి గారి అబ్బాయికి ఒడుగు వేడుకుంది. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారని నేను విన్నాను. అందరం తయారయ్యి వాళ్ళ ఇంటికి వెళ్దాం. అన్నట్టు సేట్ గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఒకవేళ మనం వెళ్ళేది ఉంటే మీది ఒక కుర్తా ఇచ్చారంటే గనక, అంటే నేను కూడా కాస్త దర్జాగా కనిపిస్తాను కదా. గురువుగారు, ఈ రోజు నన్ను విద్యాలయం నుంచి త్వరగా ఇంటికి పంపిస్తారా? నన్ను కూడా గురుగారు.
కానీ ఎందుకు? ఎందుకంటే బాలా అనేది బ్యాండ్ మేళం కార్యక్రమం ఉంది, దానికి వెళ్ళాలి. సరే అయితే, కానీ ఈరోజు క్లాసులో పాఠాలు మనసు పెట్టి చదవాలి, సరేనా? అలాగేనండి. పదండి, త్వరగా నడవండి, పదండి. పద తరువా, వేళకు వెళ్ళాలి. పద పద పద. బాలా, బాజా బాగా వాయించాలి మీరిద్దరు. మేమందరం వస్తాం. మీరెవ్వరు రావద్దమ్మా. బాలా, అరే పిన్ని, మీరేం బాధపడద్దు, మీరందరూ రండి. బాజా వాయించడానికి వెళ్ళి నేను బాలా అన్నయ్య గురించి చాలా బాగా తెలుసుకున్నాను. మీరు వస్తే తను సంతోషపడతాడు. ఇక నేను వెళ్తాను. బాలా అన్నయ్య. అరే గబగబా చేయండి, తెలుసు కదా పెద్ద దొరలో వస్తున్నారు. అరే నువ్వక్కడేం చేస్తున్నావు? నమస్కారం శెట్టి గారు, రండి రండి. సిద్ధాంతి గారు స్వాగతం. చాలా శుభాకాంక్షలు సహస్రబుద్ధి గారు. ధన్యవాదాలు. కూర్చోండి, అందరూ కూర్చోండి. అరే దొరగారు వచ్చారు, దొరగారు వచ్చేసారు. రండి రండి దొరగారు, మీకు స్వాగతం. రండి రండి. రండి దొరగారు, రండి. ఇటు రండి, కూర్చోండి సార్. దొరగారు, ఇప్పుడు బ్యాండ్ వాళ్ళు వస్తారు. వాళ్ళు రాగానే కార్యక్రమం మొదలు పెడదాం, ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అరే ఎవరైనా మంచి టీ తీసుకోండి, పెద్ద దొరగారు వచ్చారు. బుద్ధిగారు, ఆ బాజా వాయించే వాళ్ళు మంచివాళ్ళేనా? అరే మీరేం చింతించకండి, అందరికంటే మంచి వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు వస్తారు చూడండి. నేను వెళ్ళి దొరగారిని కొంచెం చూసుకుంటాను. సేట్ గారు, ఇంకా నయం, ఈయన మంచి బ్యాండ్ వాళ్ళని పిలిపించారు. లేకపోతే బ్యాండ్ వాళ్ళతో పాటు మీ అబ్బాయి కూడా వచ్చాడంటే ఈ త్వరల ముందు మీ పరువు మొత్తం గంగలో కలిసిపోయేది. నువ్వు నోర్మై, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోర్మై. రండి వెళదాం. నేను కూడా పనిలోకి వెళ్తున్నాను. సాయంత్రం భీమాబాయ్, ఆ విషయం గురించి ఏమి మాట్లాడద్దు, అర్థమైందా? రామ్జీ, మీ ఇంటి దగ్గర సహస్రబుద్ధి గారి అబ్బాయి ఉడుగు. నేను అక్కడికి వెళ్ళాలి. కావాలంటే నువ్వు కూడా నాతో పాటు రావచ్చు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, నువ్వు నీ ఇంటికి వెళ్ళొచ్చు. రేపు ఇక్కడ దగ్గరలోనే మా ఇద్దరికి బాజా వాయించడానికి పని దొరికింది. అందుకని రేపు మీరు వచ్చారంటే బాలానే సంతోషిస్తాడు. నేను రాను. లేదు షావుకార్ గారు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వెళ్తానులే. ఇక అదిగాక ఇంత తొందరగా ఇంటికి వెళ్ళి చేసేదేముంది, నేను మీరు వెళ్ళండి. వదిన, మనం దూరంగా నిలబడి చూద్దాం రండి. అయితే అన్నయ్య రాడా? రండి. ఆనందన్నయ్య తొందరగా రా, లేకపోతే బాలా అన్నయ్య బ్యాండ్ వాయించే కార్యక్రమం మొదలైపోతుంది. అరే పరిగెత్తుతున్నాగా, ఇక పక్షిలా ఎగరాలేను. మీరు మా అబ్బాయి ఉపనయనానికి వచ్చారు, మాకు చాలా ఆనందంగా ఉంది. సిద్ధాంతి గారు బాజా వాళ్ళు వచ్చేశారు. దొరవారు, నేను ఇప్పుడే వస్తాను. సేటు గారు, ఈ బ్యాండ్ వాళ్ళతో పాటు మీ అబ్బాయి కూడా వచ్చాడు. ఈ విషయం అధికారులకు తెలిసిందంటే కనుక మీ పొరుగు మొత్తం గంగలో కలిసిపోతుంది. ఈ విషయం ఇక్కడ ఎవరికి తెలియటానికి వీల్లేదు. అరే ఇంత ఆలస్యం చేశారంటే మీరు
పెద్ద దొర వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి బాజా చాలా బాగా వాయించాలి. అర్థమైందా? పదండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నువ్వు పద. ఈరోజు నా జీవితంలో ఇప్పటిదాకా వాయించినంత గొప్పగా బాజా వాయిస్తాను. అప్పుడు జనాలు నేను బాజా వాయించినందుకు పొగడాలి. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు పనుల్లో చిన్న పని పెద్ద పని ఉండదని, ఏ పని జాతులను బట్టి చేయటం జరగదని. ఈరోజు నాన్న చూడ్డానికి రాడు, కానీ నా జీవితంలో ముందటి కంటే ఇప్పుడే గొప్పగా వాయిస్తాను. అప్పుడు అందరు చప్పట్లు కొడతారు. బహుశా అప్పుడు ఆ చప్పట్ల శబ్దం నాన్నకి వినిపిస్తుందేమో. పదండి, మొదలు పెడదాం. నాన్న, నీకు బాలా అన్నయ్య బాజా వాయించడం అస్సలు ఇష్టం లేదుగా, మరి ఎందుకు వచ్చావు? ఒకవేళ వచ్చినా కూడా ఇలా చాటుగా ఎందుకు చూస్తున్నావు? నేనొక కొడుకునయ్యుండి నా తండ్రి పడే బాధను నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, ఎందుకంటే నేను ఇంకా అంత స్థాయికి ఎదగలేదు. కానీ ఒక తమ్ముడినయ్యుండి, ఒక తమ్ముడిలాగా నా అన్న పడే బాధను నేను అర్థం చేసుకోగలను. భీంబాబు, నువ్వు ఒక సోదరుడివి. బహుశా అందుకే సోదరుడి బాధను అర్థం చేసుకున్నావు. రేపు తండ్రి అయినాక అప్పుడు ఒక తండ్రికి తన బిడ్డల పట్ల ఎలాంటి భావాలుంటాయో అది కూడా అర్థం చేసుకుంటా. బాలా విప్లవకారుడు, కానీ నా కొడుకు వాడు నేను చూపించిన దారిలో నడవలేదు. ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. కానీ నా మనసు ఇప్పటికీ ఇదే కోరుకుంటుంది. వాడు ఒక దారిని ఎన్నుకున్నాడు, దాంట్లో వాడు విజయవంతం అవ్వాలి.
వెరీ గుడ్. మీరందరూ చాలా బాగా బాజా వాయించారు. ఐఎమ్ ఇంప్రెస్డ్. స్పెషల్లీ మీ పిల్లలిద్దరూ. ఒకసారి మీరిద్దరు ఇక్కడికి రండి. మీ బాయ్స్ ఇద్దరు చాలా బాగా బాజా వాయించారు. నేను అనుకుంటున్నాను కొంచెం ట్రైనింగ్ ఇస్తే మీరిద్దరూ ఇంగ్లీష్ బ్యాండ్ బాగా పర్ఫామ్ చేయొచ్చు. అయితే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి సార్. మేము చాలా శ్రద్ధగా బాజా వాయిస్తాము. ఇంకా ఈ బాజా వాయించడం తప్ప మాకు ఇంకా వేరే పని లేదు. తీసుకెళ్ళండి సార్. మా ఇంట్లో వాళ్ళకి అసలు నేను బాజా వాయించడమే ఇష్టం లేదు. మమ్మల్ని మీ వెంట తీసుకెళ్ళండి సార్. నేను ఎప్పటికీ మిమ్మల్ని నిరాశపరచను. కానీ ఇప్పుడు నాకు బ్యాండ్ వాయించేవారు ఒక్కడు మాత్రమే చాలు. అందుకనే నేను మీ ఇద్దరిలో కేవలం ఒక్కరినే తీసుకోగలను. అయితే మీరు బాలా నేను తీసుకెళ్ళండి సార్. తను నాకన్నా బాగా బాజా వాయిస్తాడు. అరే కాదు, నువ్వు కూడా బాగా వాయిస్తావు. లేదు లేదు సార్, మీరు బాలా నేను తీసుకెళ్ళండి. లేదు సార్, మీరు బాలా నేను తీసుకెళ్ళండి. తను బాగా వాయిస్తాడు. అది నేను రేపు డిసైడ్ చేస్తాను. రేపు మీ ఇద్దరి మధ్య ఒక కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. అంటే పోటీ జరుగుతుంది. ఆ కాంపిటీషన్లో ఎవరైతే బాగా బాజా వాయిస్తారో వాళ్ళని నా వెంట ఇంగ్లీష్ బ్యాండ్లోకి తీసుకెళ్తాను. కాబట్టి వీళ్ళని ఇక్కడికే పిలుద్దాం, మీకు అబ్జెక్షన్ లేకపోతే. మీ ఇష్టం ధర. ఆయన ధరవారు నాకు అభ్యంతరం ఏముంటుంది? అయితే ఓకే. రేపు ఉదయం మీ ఇద్దరికి ఇక్కడే కాంపిటీషన్ ఉంటుంది. బాజా బాగా వాయించండి. మీరందరూ కూడా వీళ్ళని ఉత్సాహపరచడానికి వచ్చారంటే బాగుంటుంది. ఓకే, ఇక మేము వెళ్తాం. పదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు భీమ్లాగా ఎలా ఉంటారు? నాకు చదువు అర్థం కాకపోతే ఏం చేయాలి? భీమ్ చదువుకుంటే ఎంతో మెచ్చుకుంటారు. నేను బాగా వాయిస్తున్నాను, నన్ను కూడా ఎప్పుడైనా మెచ్చుకోవచ్చుగా. ఒకరోజు పెద్ద పెద్ద పార్టీలో బాగా వాయిస్తాను. అక్కడ లార్డ్ గవర్నర్, రాజులు, మహారాజులు ఉంటారు. వింటున్నావా నాన్న? ఆ రోజు మీరే అంటారు నేను బాగా వాయించే నిర్ణయం తీసుకోవడం తప్పు కాదని. మా ఇంట్లో వాళ్ళకి అసలు నేను బాగా వాయించడమే ఇష్టం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే ఈరోజు మీరిద్దరూ బాజాలు వాయించడంలో అదరగొట్టేశారు. కానీ నాకైతే చాలా బాధ కలిగింది. మనం ఎన్నో ఏళ్లగా బ్యాండ్ వాయిస్తున్నాం, కానీ వాళ్ళు మాత్రం వీళ్ళిద్దరిని ఎంచుకున్నారు. అలా బాధపడద్దు. ఒకవేళ ఇంగ్లీష్ బ్యాండ్ దళంలోకి మన మండలం నుంచి ఒకరినైనా ఎన్నుకుంటున్నారంటే ఎంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది చెప్పు. దీనివల్ల మన బ్యాండ్ బృందం పేరు ఇంకా ప్రసిద్ధి చెందుతుంది. అవును, అన్నట్టు ఒక విషయం మర్చిపోయాను. రేపు మనకి ఇంకా సరదాగా ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఎవరిని ఎంచుకుంటారో చూద్దాం. సందేహమే లేదు బాబాయ్, వాళ్ళు రేపు బాలా అన్నయ్యనే ఎన్నుకుంటారు. బాలా అన్నయ్య ఇంటికి వెళ్దాం. పద. ఇవాళ ఆనందంగా ఉంది. బాలన్నయ్య ఈరోజు అదర్ కొట్టేశాడు. చాలా బాగా బాగా వాయించాడు బాలన్నయ్య. అవును, అందుకే ఇంగ్లీష్ ఆఫీసర్ కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అన్నయ్య ఇదంతా వింటే చాలా సంతోషపడతాడు. ఏమైంది? ఒంట్లో బానే ఉందా? ఎప్పుడూ లేంది ఈ వీళ్ళెప్పుడు పడుకున్నారేంటి? మీరు బానే ఉన్నారు కదా? ఊరికే పడుకున్నానంతే. మీ అందరి కోసం ఎదురు చూస్తూ పడుకున్నాను.